గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఉన్నటువంటి క్యాపిబరా అనే మైనింగ్ని ఏ విధంగా చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు క్యాపిబరా బాట్ మైనింగ్ చేయడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ట్యాప్ టు ఫీడ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ ఎనిమల్ ఏదైతే కనిపిస్తుందో ఆ ఎనిమల్ బాడీ మీద మనం క్లిక్ చేస్తూ ఉండాలి. క్లిక్ చేస్తూ ఉంటే మనకేం జరుగుతుందంటే ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే టోకెన్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ట్రాక్ట్ అయ్యి పైన వ్యాలెట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా క్లిక్ చేస్తూ ఉండాలి. సో ఫైనల్గా ఏం జరుగుతుందంటే అక్కడ ఉండేటటువంటి పాయింట్స్ అన్నీ 0 అయ్యే వరకు మనం క్లిక్ చేయాలన్నమాట. సో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అలా క్లిక్ చేయడం అనేది, కానీ నాట్ కాయిన్ ఎటువంటి ప్రాఫిట్స్ ఇచ్చింది అనేది అందరికీ తెలిసిందే. సో అందుకని చెప్పేసి టెలిగ్రామ్ బాట్ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఎవరు కూడా వదలకుండా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో ఇలా 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఇదే పేజ్లో ఉన్నటువంటి ఈ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. బూస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫుల్ ఫుడ్ రీస్టాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఇమీడియట్గా రీఛార్జ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి గెట్ బూస్టర్ అనేటటువంటి ఆప్షన్ ఉందన్నమాట. సో గెట్ బూస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఉన్నటువంటి 3 ఛాన్సులు మనకైతే ఉన్నాయి. అంటే 3 సార్లు మనకు రీస్టాక్ అనేది వస్తుంది అనమాట. వాటిలో నుంచి ఒకటి ఇప్పుడు మైనస్ అయిపోయి మనకి ఇక్కడ ఫీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళింది అనమాట. సో ఇది ఓపెన్ చేస్తే చూడండి ఇందాక 0 అయింది కాస్త మళ్ళీ ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా క్లిక్ చేస్తూ ఎంతైతే మనకు మళ్ళీ 500 నుంచి 0 అయ్యే వరకు కూడా దీన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి మళ్ళీ 0 అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఆప్షన్ ముందు ఏదైతే చేసామో సేమ్ ఆప్షన్ అండి. ముందు ఏదైతే చేసామో ఇదంతా 0 అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాము. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత గెట్ బూస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మళ్ళీ మనకు స్టాక్ అనేది ఫిల్ అయిపోతుంది, మళ్ళీ క్లెయిమ్ చేయవచ్చు అనమాట. ఈ విధంగా మనకు పర్ డేకి 3 టైమ్స్ ఫ్రీగా మనకు స్టాక్ అనేది వస్తుంది. దాన్ని ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. సో దానికంటే ఎక్కువ మనం ఎర్న్ చేయాలి అని అంటే మనం ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒకసారి వచ్చి అప్లికేషన్ ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ రీఛార్జ్ అనేది అయి ఉంటుంది. పూర్తిగా స్టాక్ అనేది. తర్వాత మళ్ళీ మీరు ఇదంతా కూడా 0 అయ్యే వరకు మళ్ళీ ట్యాపింగ్ అనేది చేయాలన్నమాట. ట్యాపింగ్ చేసేస్తే మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో దీంతోపాటు ఇక్కడ మనకు అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాము. సెకండ్ ఆప్షన్లో మనకు ఎర్న్ అని ఉంది. ఆ ఎర్న్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని టాస్కులు అనేవి ఇచ్చారు. ఈ టాస్కుల ద్వారా మనకి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్స్ట్రాగా ఎర్న్ చేసుకోవచ్చు. సో వీటిలలో మొదటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇదేంటి అంటే రోజు ఒకసారి మనం ట్వీట్ చేయాలి. రోజు ఒకసారి మనం ట్వీట్ చేస్తే ట్విట్టర్లో మనకు 50,000 కాయిన్స్ అనేవి ఫ్రీగా వస్తాయన్నమాట. సో అది కంప్లీట్ చేయడానికి నేను ఇక్కడ రీట్వీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు క్యాపిబరా సూయి అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఫాలో ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఉంది కదా రీట్వీట్ ఆప్షన్, ఈ రీట్వీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత రీపోస్ట్ అనే ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేశానండి.
సో పోస్ట్ అనేది రీపోస్ట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ నేను అప్లికేషన్లోకి వెళ్తున్నాను. సో టాస్క్ డన్ అయిపోయిందండి, కంప్లీట్ అయింది చూడండి. సో మనకు బ్యాలెన్స్ యాడ్ అయిందా లేదా ఆ ట్వీట్ చేయడం ద్వారా 50,000 అనేది చెక్ చేయడానికి మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చాను. చూడండి ఇక్కడ 50,000 పాయింట్స్ అనేవి మనకు యాడ్ అయిపోయాయి ట్వీట్ చేయడం ద్వారా. సో మళ్ళీ తిరిగి నేను ఆ టాస్క్ పేజ్ ఏదైతే ఉందో దాని మీదకి వెళ్తున్నాను. ఎర్న్ మీద క్లిక్ చేశానండి మళ్ళీ. సో క్లిక్ చేసిన తర్వాత మన ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత సో నెక్స్ట్ 2 టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఈ టాస్క్ 2 చేయడానికి మనకు సుయి వ్యాలెట్ అనేటువంటి ఒక వ్యాలెట్ అనేది కావాలండి. సో ఈ 2 టాస్కుల గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఆ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసి, ప్రస్తుతానికి నా దగ్గర కూడా ఆ వ్యాలెట్ అనేది లేదు. సో తర్వాత ఇలా పైకి మనం స్క్రోల్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ఈ సుయి వ్యాలెట్కి సంబంధించినవేనండి. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో వీటి గురించి చూపించట్లేదు. దీన్ని లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ మనకి అదర్ టాస్క్లు అనేవి ఉన్నాయి. అవి ఏంటి అని అంటే టెలిగ్రామ్లో యాడ్ అవ్వడము, తర్వాత ట్విట్టర్, ఇవన్నీ. సో వీటిని ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ది ఏదైతే ఉందో జాయిన్ క్యాపిబారా టెలిగ్రామ్ ఛానల్, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్ సైడ్లో జాయిన్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేస్తున్నానండి. బ్యాక్ చేశాను, అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ది షేర్ యువర్ లవ్ టు క్యాపిబారా ఇన్ టెలిగ్రామ్ చాట్ అని ఉంది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ డౌన్ సైడ్లో జాయిన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. జాయిన్ మీద క్లిక్ చేశాను అనమాట. సో మళ్ళీ బ్యాక్ చేశాను, అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ట్విట్టర్లో లాగిన్ అవ్వండి అనేసి అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ట్విట్టర్కి లింక్ అయినటువంటి ఆ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఆథరైజ్ యాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో అలా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ట్విట్టర్ అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కార్నర్లో చూపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు ఆథరైజ్ యాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మన టెలిగ్రామ్కి వెళ్ళిపోయాను. చూడండి ఇక్కడ లాగిన్ విత్ ఎక్స్ అనేది అది కూడా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఫాలో క్యాపిబారా ఆన్ ఎక్స్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలోయింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో నేను ముందే ఫాలో చేసేసాను. సో అందుకని చెప్పేసి ఫాలోయింగ్ అని పడింది. ఇక్కడ ఆల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ చేశానండి. తర్వాత మళ్ళీ నేను తిరిగి టెలిగ్రామ్కి వస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది రీట్వీట్ చేయమని అడిగింది. ఇది కూడా ఆల్రెడీ నేను రీట్వీట్ అనేది చేస్తున్నాను పోస్ట్ని. సో తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చానండి. ఫాలో క్యాపిబారా అని ఇన్స్టాగ్రామ్ అనే ఆప్షన్ వచ్చింది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇది కూడా సక్సెస్ అయిందండి. తిరిగి మళ్ళీ నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశాను. తర్వాత ఫాలో క్యాపిబారా అండ్ టిక్ టాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. మనకు టిక్ టాక్ అనేది లేదండి ఇండియాలో, కానీ జస్ట్ క్లిక్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఈ టిక్ టాక్ అనేది క్లోజ్ చేసేసాము అనేసి వచ్చిందనమాట. సో తిరిగి మళ్ళీ నేను టెలిగ్రామ్కి వచ్చాను. సో ఇక్కడ ఉండేటటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ మనం ఈ ఫీడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మనకు టోకెన్స్ అనేవి యాడ్ అయ్యాయో లేదో అనేది చెక్ చేద్దాం. సో ఫీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ టు ది ఫార్మిస్డ్ లీగ్ అనేసి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి టోటల్గా మనకి 7,50,000 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా మనం
ఈ సింపుల్గా ఈ టాస్క్లు అయితే ఉన్నాయో అవి కంప్లీట్ చేయడం ద్వారా మనం ఎర్న్ చేసామన్నమాట. యాక్చువల్లీ నేను మైన్ చేసింది కేవలం 798 మాత్రమే నేను దీని మీద క్లిక్ చేయడం ద్వారా వచ్చాయన్నమాట. రిమైనింగ్ అన్నీ ఈ 7,50,000 అయితే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నేను ఏవైతే మీకు టాస్కులు చేసి చూపించానో దాని ద్వారా వచ్చాయి. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఎర్నింగ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయనేసి మళ్ళీ ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇదివరకు మనం చెప్పినట్టే ఇవి డైలీ టాస్క్లు అండి. డైలీ ఒక్కసారి మనము మర్చిపోకుండా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్వీట్ చేస్తే మీకు ఇక్కడ 1,00,000 కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇవి రెండు కూడా డైలీ చెక్కినే, కానీ ఇవి రెండు చేయాలి అంటే మనకు సుయి వ్యాలెట్ అనేసి ఒక వ్యాలెట్ అనేది ఉండాలి. సో ఆ వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటేనే ఇవి రెండు కూడా మనం చేయగలం అనమాట. దాంతోపాటు జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా మనకు సుయి వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి ఒక ట్యూటోరియల్ ఇస్తారనమాట. అది చూస్తే మనకు ఇన్ని పాయింట్స్ అనేవి వస్తాయి. అది కంప్లీట్ చేసుకుంటే తర్వాత బై అండ్ హోల్డ్, మనం సుయి టోకెన్ని బై చేసి ఇక్కడ హోల్డ్ చేస్తే ఈ వ్యాలెట్లో మనకి ఇన్ని పాయింట్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి. దాని కింద ఈ వాట్స్ అబౌట్ క్యాపిబోరా ట్యూటోరియల్ అని ఉంది కదా, సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఆ ట్యూటోరియల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అనేవి మనకు ఆల్రెడీ యాడ్ అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది కూడా ట్యూటోరియల్ వాచింగే. జస్ట్ ఆ ట్యూటోరియల్ చూడడం వల్ల కూడా మనకి పాయింట్స్ అనేవి యాడ్ అయిపోతున్నాయి సింపుల్గా. సో తర్వాత ఆప్షన్ ఏదైతే ఉందో బూస్ట్ యువర్ పోర్షన్ సైజ్ అనేసి దీని మీద కూడా నేను లాస్ట్ ఏదైతే ఉందో అది కూడా క్లిక్ చేస్తున్నాను. సో ఈ పోర్షన్ సైజ్ అనేది ఏం లేదండి, ఇక్కడ బూస్టర్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటి గురించి డీటెయిల్స్ అనమాట. సో అది కూడా నేను క్లిక్ చేశాను, అయిపోయింది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీదకి వచ్చానండి. ఇక్కడ చూడండి మనకు ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ క్లిక్ టు క్రియేట్ సుయి వ్యాలెట్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏమొస్తుందో చూద్దాం. టోటల్గా మనం ఈ ప్రాసెస్లో మొత్తం టోకెన్స్ అనేవి 12 lakhs టోకెన్స్ అనేవి వాటిని మనం ఎర్న్ చేసామండి. 9,50,000 టోకెన్స్ అనేవి మనము ఈ టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా ఎర్న్ చేసామన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే అప్లికేషన్ని లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా లాగిన్ అనేది చేయాలనేది తెలియట్లేదు. సో మీరు ఏం చేయాలి అని అంటే సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళేసి క్యాపిబరా అని టైప్ చేసి దాని తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాపిబరా యాప్ ఇక్కడ ఏదైతే కింద లైన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తేనే మీరు అప్లికేషన్లోకి లాగిన్ అవ్వగలరు. సో చాలామందికి తెలియక ఒక్కసారి లాగిన్ చేసి వదిలేస్తున్నారండి. సో అందుకని చెప్పేసి ఇక్కడ చూపించాను. సింపుల్గా మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి టాస్క్లు అన్నీ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ టోకెన్స్ని ఎర్న్ చేసుకోండి. ఎర్న్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ బూస్ట్ అనే ఏదైతే ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్లోకి వెళితే మీరు ఫ్రీగా ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసేసి ఇక్కడ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బూస్టర్స్ అన్నిటిని మీరు సింపుల్గా బై చేసుకోవచ్చండి. ఈ బూస్టర్స్ని మీరు బై చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ దాంట్లో కూడా ఎస్పెషల్లీ చూడండి ఆటో ఫీడ్ బాట్ అనేది ఏదైతే ఉందో అది చాలా బెనిఫిషియల్. ఇప్పుడు మీరు 9 లక్షల టోకెన్స్ ఎర్న్ చేసుకున్నారు కదా, వాటిలలో కేవలం 25,000 టోకెన్స్ పెట్టేసి ఈ ఆటో బాట్ ఏదైతే ఉందో దీన్ని బై చేయడం వల్ల మీకు పర్ డేకి 12 అవర్స్ మీరు క్లిక్ చేయకపోయినా కానీ ఈ 12 అవర్స్కి మీకు ఫ్రీగా టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇంతేనండి, వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము దీంట్లో ఉన్నటువంటి కొన్ని టాస్క్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇవి రెండు, ఈ డైలీ చెక్-ఇన్ చేసేవి ఈ 2 టాస్కులు, తర్వాత సుయి వ్యాలెట్ క్రియేట్ చేసుకునేది, తర్వాత సుయి టోకెన్ బై చేసి హోల్డ్ చేసేది,
ఈ 4 టాస్క్ల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.